వెల్కమ్ టు ది లియో. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి వెనుక ఆంధ్రాలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా అంటే అవుననే వాదనే వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మేలు చేయాలి అనుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్కు కీడు చేశాడు అనే వార్త అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కేటీఆర్కు చెందిన ఏదైతే టీం ఉందో ఆ టీము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఓటమి తరువాత కారణాలు విశ్లేషించుకుంటే జగన్మోహన్ రెడ్డి చేష్టలే కొంత నష్టాన్ని కలిగించాయని ఒక భావనకు వచ్చి వారి మీద ఆగ్రహంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. వాస్తవానికి 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకి కేసీఆర్ ఎనలేని కృషి చేశారో ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో కృతజ్ఞత అంటే ఏదైతే నాడు అభిమానం చూపాడో దానికి కృతజ్ఞతగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మేలు చేయాల్సిన సమయంలో అనుకోని పరిస్థితుల్లో కీడు చేశాడనేది ఇప్పుడు ప్రధాన వాదన. ఏ రూపంలో అంటే వాస్తవానికి మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా వైసీపీ మద్దతు చేసింది. ఇక్కడ వైసీపీ శ్రేణులు కొద్ది గొప్ప ఉంటే వారందరూ కూడా బీఆర్ఎస్కి పనిచేయాలని అలాగే బీఆర్ఎస్కి ఓటేయాలని చెప్పి పరోక్షంగానే చెప్పడం జరిగింది. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే ఒక సర్వే సంస్థ ఉందో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 2018లో బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంచనాలు కరెక్ట్ అయ్యాయి. సో ఈసారి కూడా నమ్మకంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినే సర్వే టీమ్గా పెట్టుకుంటే బీఆర్ఎస్కు పూర్తి మెజార్టీ వస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి ఏదైతే ఒక సర్వే ఇచ్చాడో ఆ సర్వే వీళ్ళని ఘోరంగా దెబ్బతీసిందనే అంచనాలు ఉన్నాయి. రెండోది అభ్యర్థుల విషయంలో కూడా సిట్టింగ్ అభ్యర్థులందరూ ఓకే అన్నట్టుగా సర్వే టీం చెప్పడంతోనే కేసీఆర్ అభ్యర్థులను కూడా మార్చలేదని చెప్పి ఒక వాదన నడుస్తుంది. అలాగే 3 నెలల ముందు నుంచే మొత్తంగా ఇక్కడే ఉండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా దీన్ని మొత్తాన్ని కూడా పర్యవేక్షించాడని చెప్పి ఆ వాదన కూడా నడుస్తుంది. అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో కొంతమందిని కానివ్వండి లేదా సీనియర్ నేతలను కానివ్వండి ఆల్రెడీ తెలంగాణకి ఎన్నికలకు ముందే పంపాడు. ఎక్కడైతే కొంతమంది సెటిలర్ ఓటర్స్ ఉన్నారో వారందరినీ కూడా ప్రభావితం చేసి బీఆర్ఎస్కు ఓటు వేయించే ప్రయత్నం కూడా ఆల్రెడీ జరిగింది. ఎందుకనంటే చంద్రబాబు గారి అరెస్టు తర్వాత కేటీఆర్ వ్యాఖ్యలతో సెటిలర్స్లో కొద్దిగా మార్పు వచ్చిందన్న వాదన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంటనే తన వైసీపీ నేతలను రంగంలో దిప్పి కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఇది బహిరంగ సత్యం, అందరికీ తెలిసింది. ఇకపోతే ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు సపోర్టివ్గా వ్యవహరించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని గతంలో కోరితే ఆ బాధ్యతను ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డికి ఇచ్చారు. సో ఆయనే బీఆర్ఎస్కు మేలు చేసే ప్రయత్నంలో కొంత కీడు చేశాడనే వాదన కూడా నడుస్తుంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి బహిరంగంగానే వైసీపీ సోషల్ మీడియా మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు, మీరు కాంగ్రెస్కు ఓటేస్తే అది తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే అని ఒక వాదన బలంగా తీసుకెళ్లారు. సో ఇవన్నీ కూడా కొంత బెడిసి కొట్టాయి. అలాగే చంద్రబాబు గారి అరెస్టు తర్వాత కేటీఆర్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే. సో వాస్తవానికి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదంతా కూడా వాళ్ళకి ప్లస్ అవుద్దు అనుకున్నారు, బట్ అక్కడ మైనస్ అయింది. కేటీఆర్ వ్యాఖ్యల్ని టీడీపీ సోషల్ మీడియా కంటే కూడా బలంగా ప్రజలు వాస్తవానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కంట్రోల్ చేసింది. దీన్ని బయటికి తీసుకెళ్తే డ్యామేజ్ జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా కేటీఆర్ వ్యాఖ్యలు ఎప్పుడైతే చంద్రబాబు మీద కేటీఆర్ వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలను బయటికి తీసుకెళ్ళలేదు. బట్ ఇది తెలియని ఎవరైతే సకల శాఖ మంత్రి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, సో రాజకీయ పరిపక్వత లేకపోవడంతో కేటీఆర్ విమర్శించాడు కదా, చంద్రబాబుకి డ్యామేజ్ అయింది కదా, అటు వాళ్ళకే ఉపయోగపడద్ది ఇటు ఆంధ్రాలో కూడా ఉపయోగపడద్దు అని చెప్పి ఆ వ్యాఖ్యల్ని విపరీతంగా ట్రోల్ లాగా తిప్పారు. సో అది ఉపయోగపడటం కాదు, బీఆర్ఎస్ని తీవ్రస్థాయిలో ముంచేసింది. సో అది కొంత ప్రభావం కూడా పడింది. అంటే సోషల్ మీడియాలో కనీస పరిజ్ఞానం లేని సజ్జల భార్గవ రెడ్డి బీఆర్ఎస్కు సపోర్ట్ చేయకపోయి ఈ విధంగా నష్టం చేశాడని చెప్పి ఒక వాదన ఉంది. అలాగే వైసీపీ సోషల్ మీడియా నుంచి సరే కేసీఆర్ చేసిన పనులు ఏమన్నా ఉంటే వాటిని ప్రచారం చేస్తే కొంత ఉపయోగం ఉండేదేమో, వాటిని ప్రచారం చేయడం కంటే కూడా గతంలో చంద్రబాబుని కేసీఆర్ విమర్శించిని, గతంలో చంద్రబాబు కేటీఆర్ని విమర్శించిని, సో ఇలాంటి వ్యాఖ్యలన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో తిప్పడంతో సెటిలర్స్లో మరింత ఉద్రేకం పెరిగింది. ఆల్రెడీ కేటీఆర్ వ్యాఖ్యలతో నలిగిపోయి ఉన్న వేళకే గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టారు. అలాగే కేటీఆర్ మాట్లాడిన మాటలన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టారు. చంద్రబాబుకి టీడీపీకి యాంటీగా ఉన్నవి. సో అవేంటంటే లబ్ధి చేకూరుద్దు అనుకున్నారు వాస్తవానికి, కానీ లబ్ధి చేకూర్చడం కాదు, ఆల్రెడీ కాక మీద ఉన్న వాళ్ళకే మరింత కథ పెట్రోల్ పోసినట్టు అయింది. సో ఈ విధంగా సోషల్ మీడియాలో కూడా కొంత ప్రయోగాలు విఫలమయ్యి వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ మీద ఫోకస్ చేస్తే ఇక్కడ సజ్జల భార్గవ రెడ్డి కాంగ్రెస్ మీద ఫోకస్ చేయకుండా చంద్రబాబు మీద ఫోకస్ చేశాడు. పైగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటేనని చెప్పి ఏదైతే వాదన తీసుకెళ్లాడో అది ప్రజలకు కనెక్ట్ అయింది. నెగిటివ్గా కనెక్ట్ అయితే బాగానే ఉండు, పాజిటివ్గా కనెక్ట్ అయింది.
సో రేవంత్ రెడ్డి లాంటి అంటే రేవంత్ రెడ్డి వస్తే రేపు పొద్దున చంద్రబాబు పాలనే వస్తుందేమో, గత టీడీపీ పాలనే వస్తుందేమో, ఆ టైపు సంక్షేమాలు వస్తాయేమో, ఆ టైపు అభివృద్ధి జరుగుద్దేమోనన్న భావన ప్రజల్లోకి వచ్చింది. సో ఈ విధంగా అటేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఎదురు దెబ్బ తగిలింది, ఇటుపక్క సోషల్ మీడియాలో కొద్దిగా హెల్ప్ చేయండి అంటే ఆ లాభం చేసింది తక్కువ కానీ నష్టం చేసింది ఎక్కువ. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో వీటన్నిటిని క్రోడీకరించుకుంటూ ఎక్కడ మనకి డ్యామేజ్ జరిగింది, ఎక్కడ మనం విఫలమయ్యామనేవన్నీ కూడా ఆ క్రోడీకరించుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడమే తప్పనేది బీఆర్ఎస్ భావన. ఎందుకనంటే నాడుగానే అసలు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయకుండా ఉంటే ఆయన పని ఆయన చేసుకునేవాడు, తెలంగాణలో మా పని మేము చేసుకునేవాళ్ళం, ఆ ప్రభావం మా మీద ఉండేది కదా. ఎందుకంటే 10% ఓటు షేర్ తేడా ఉందని చెప్పి అంచనాలు చెబుతున్నాయి. చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేయడం వల్ల కేటీఆర్ 10% ఓటు షేర్లో మార్పు వచ్చిందని చెప్పి అంచనాలు చెప్తున్నాయి, ఆ జాతీయ ఛానల్స్ చెప్తున్నాయి. టీడీపీ ప్రభావం ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద పడింది, అది కాంగ్రెస్ కలిసి వచ్చిందని చెప్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు జోలికి వెళ్ళి ఉండకపోతే మాకు ఈ తలనొప్పి ఉండేది కాదు కదా, మేము చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేసే అవసరం ఉండేది కాదు, దాని ప్రభావం మా మీద పడే అవకాశం అంతకంటే ఉండేది కాదు. ఎందుకంటే దాదాపు 3% ఓటు షేర్ మాత్రమే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఇప్పుడు తేడా. సీట్ల పరంగా కొద్దిగా వ్యత్యాసం కనపడినప్పటికీ కూడా ఓట్ల పరంగా కేవలం 3% ఓట్లు, కేవలం 3% అనేది చాలా చిన్న మార్జిన్. అంతకంటే ఎక్కువ ప్రభావం 10% చూపిందని చెప్పి ఇక్కడ ఆల్రెడీ సర్వేలు చెప్తున్నాయి. సో దీనివల్ల మేము నష్టపోయాము, జగన్మోహన్ రెడ్డి వల్లే మేము నష్టపోయాము. అప్పుడు మేమేదో మీకు లాభం చేసి నిన్ను సీఎం చేస్తే ఈరోజు నువ్వు పనిగట్టుకుని మమ్మల్ని సీఎం పదవి నుంచి దింపావు అన్న ఒక భావన అయితే బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడినట్టు, ముఖ్యంగా కేటీఆర్లో ఏర్పడినట్టుగా అయితే జోరుగా నడుస్తుంది. ఇదే సమయంలో కేసీఆర్ కూడా కొంత జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. చంద్రబాబు అరెస్టుతో సహా అనేక పరిణామాలన్నీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారాయని చెప్పి కేసీఆర్ కూడా కొంత ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయం అదే. వాస్తవానికి ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి దాని నుంచి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పెద్దగా జరిగే లబ్ధి ఉండకపోవచ్చు. బట్ ఫండింగ్ రూపంలో కానివ్వండి లేదా వేరే రూపంలో కానివ్వండి ఖచ్చితంగా బీఆర్ఎస్ సపోర్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుందని ఒక వాదన నడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వైసీపీకి ఎంతో కొంత సపోర్టివ్గా ఉండాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ చెడిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆల్రెడీ కేసీఆర్ పని అయిపోయింది కాబట్టి ఓడిపోయారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కనీసం కనుచూపు ఆయన్ని చూసే అవకాశం లేదు, ఆయనకి ఎటువంటి సహాయ సహకారాలు అందించే అవకాశం అంతకంటే లేదు. మేలు చేయవయ్యా అంటే మాకు కీడు చేశాడు, ఈ ప్రభావంలో మేము ఓటమిలో ప్రజలతో పాటు జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది, ఏదో శత్రువు మాకు నష్టం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి నష్టం చేశాడని ఒక వాదన అయితే బలంగా ఉంది. దీని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆందోళన అనమాట. ఎన్నికలేమో ఆంధ్రాలో దగ్గర పడుతున్నాయి, కొద్దిగా గొప్ప బీఆర్ఎస్ నుంచి సహాయ సహకారాలు కావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ అనేది ఖచ్చితంగా మింగుడు పడని అంశం. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి సర్వే సంస్థలను నమ్ముకుంటే నిండా మునిగిపోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎప్పుడు నమ్మలేదు సర్వేలని, కేవలం ప్రశాంత్ కిషోర్ సర్వేలు మాత్రమే నమ్ముతాడు. సరే చివరి సెకండ్లో తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ టీం కూడా రంగంలో దిగి ఆ పరిస్థితి చేదాటిపోయింది, కాకపోతే డ్యామేజ్ను కొంత కంట్రోల్ చేయడమే తప్ప మనం ఇప్పుడు చేసేదేమీ లేదని చెప్పి ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ కూడా చివరిలో తేల్చేసిన పరిస్థితి. సో ఏది ఏమైనా ఈరోజు ఆ బీఆర్ఎస్ ఓడిపోవడానికి కాంగ్రెస్ గెలవడానికి ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి అయితే ఆ రాష్ట్రంలో ఉపయోగపడ్డాడు అనే వాదన అయితే బలంగా ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి అంతిమ ఉద్దేశం బీఆర్ఎస్కు లాభం చేయాలని. బట్ ఏంటంటే ప్రతిదీ కూడా మిస్ఫైర్ అయింది. జగన్మోహన్ రెడ్డి అంచనాలన్నీ కూడా మిస్ఫైర్ అయినాయి. మీరు చూడండి, కేసీఆర్ వ్యాఖ్యానించినప్పటికీ కూడా ఆంధ్ర రోడ్లు తెలంగాణ రోడ్లు అని చెప్పి కేసీఆర్ వ్యాఖ్యానించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు నోరు మెదపల. ఎందుకు నోరు మెదపలేదు అంటే ఆల్రెడీ ఇవన్నీ తెలుసు, అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రెచ్చగొట్టే విధంగా కొంత ఆంధ్ర డెవలప్ చెందలేదని చెప్తే తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మి ఓటేస్తారని చెప్పి భావించారు. బట్ ఇవన్నీ కూడా మిస్ఫైర్ అయ్యాయి. పైగా నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఆడిన డ్రామా మామూలు డ్రామా అన్నది. అర్ధరాత్రి పోలీసు బెటాలియన్ 1000 మంది 150 మంది 1500 మంది పోలీసులు తరలించేసి కొంత సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. బట్ అది కూడా చివరి సెకండ్లో మిస్ఫైర్ అయింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కావాలని ప్రిప్లాన్డ్గా చేసినప్పటికీ కూడా మిస్ఫైర్ అయ్యాయి. తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారో ఇక వీరిద్దరే ఆటలు సాగలేదు. పైగా బీఆర్ఎస్ వైసీపీ ఒకటేనన్న వాదనను కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అదే సమయంలో బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒకటేనన్న వాదనను కాంగ్రెస్ చాలా బలంగా తీసుకెళ్ళింది. ప్రజలు నమ్మారు. నిజమాబద్ధం అనేది పక్కన పెడదాం, ప్రజలు నమ్మారు. సో దాని ప్రభావం వల్లే అది బీఆర్ఎస్కు నష్టం చేసింది, అటు బీజేపీకి కూడా నష్టం చేసింది. ఈ రెండింటికి నష్టం చేసి ఎవరికి మేలు చేసింది అంటే కాంగ్రెస్ పార్టీకి మేలు చేసింది. అందులోనూ తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభమే తప్ప ఎటువంటి నష్టం లేదు.
సో అన్ని విధాలా మొత్తానికి రేవంత్ రెడ్డికి ఈసారి అన్ని అవకాశాలు కలిసి వచ్చాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అనుకోకుండానే రేవంత్ రెడ్డికి అయితే సహాయం చేశాడు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి గెలుపులో కృషి చేస్తే కేసీఆర్ను సీఎం పదవి నుంచి దింపడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కృషి చేశాడని చెప్పి ఇప్పుడు తెలంగాణలో జోరుగా వార్తలు నడుస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ అన్న టీం ఏదైతే ఉందో వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో అయితే కథనాలు నడుస్తున్నాయి.